ఇక తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు కొనసాగుతోంది. ఇప్పటివరకు అధికారికంగా 30 మున్సిపాలిటీలను అధికారులు ప్రకటించారు. 25 మున్సిపాలిటీలలో కాంగ్రెస్ గెలుపొందగా 5 మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ గెలిచింది. ఇప్పటివరకు 550 వార్డులలో కాంగ్రెస్ విజయాన్ని సాధించింది. 330 వార్డులలో బీఆర్ఎస్ విజయం సాధించగా 60 వార్డులలో బీజేపీ గెలుపొందింది. ఇక ఇదే అంశానికి సంబంధించి ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రక్రియకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ తిరుపతి అందిస్తారు. తిరుపతి, చెప్పండి. జమీమా, ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 12 మున్సిపాలిటీలో ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఒక్కొక్క వార్డుగా ఒక్కొక్కరి భవితవ్యం బయటికి వస్తూ ఉంది. బరిలో నిలిచినటువంటి అభ్యర్థులు చాలా ఉత్కటంగా, చాలా ఆసక్తికరంగా ఎన్ని ఓట్లు వచ్చాయి, ఎన్ని ఓట్లు నమోదయ్యాయి, ఎవరు గెలవబోతున్నారు కూడా ఆసక్తికరంగా లెక్కలైతే కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రజెంట్ ఇప్పుడు నేను నరసంపేట మున్సిపాలిటీ నుండి కౌంటింగ్ కేంద్రం దగ్గర చూడొచ్చు. ఇక్కడ ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే తొర్రూరు మున్సిపాలిటీని బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. తొర్రూరు మున్సిపాలిటీలో 9 వార్డులను బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి అభ్యర్థులు గెలిచారు. మిగతా 7 వార్డులకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి అభ్యర్థులు గెలుపొందినటువంటి పరిస్థితి కనబడుతుంది. డోర్నకల్లో మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ 11 వార్డులను కైవసం చేసుకుంది. మిగతా బీఆర్ఎస్ పార్టీ 4 వార్డు స్థానాలను కైవసం చేసుకుంది. ఇటు మరిపెడలో 9 కాంగ్రెస్ వార్డు అభ్యర్థులు గెలిచారు. బీఆర్ఎస్ సంబంధించినటువంటి 5 అభ్యర్థులు గెలిచారు. ఇండిపెండెంట్ సంబంధించిన ఒక అభ్యర్థి గెలిచినటువంటి పరిస్థితి కనబడుతుంది. డోర్నకల్ మరిపెడలో కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి నేతలు గెలవడంతో కాంగ్రెస్ పార్టీ ఇక్కడ మున్సిపాలిటీని కైవసం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. డోర్నకల్ కావచ్చు, ఇటు మరిపెడ 2 కూడా కాంగ్రెస్ సంబంధించినటువంటి అభ్యర్థులు గెలవడంతో కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నేతలంతా కూడా సంబరాల్లో నిమగ్నమైనటువంటి పరిస్థితి కనబడుతుంది. తొర్రూరు మున్సిపాలిటీలో ఎర్రబెల్లి దయాకర్రావు పూర్తి ఆధిపత్యాన్ని సంవరించి మొత్తం 9 వార్డులలో ఎర్రబెల్లి దయాకర్రావు సంబంధించినటువంటి అభ్యర్థులు గెలిచినటువంటి పరిస్థితి కనబడుతుంది. బీఆర్ఎస్ పార్టీ తొర్రూరు మున్సిపాలిటీని కైవసం చేస్తుంటే భూపాలపల్లి మున్సిపాలిటీలో కూడా ఇప్పటికే 5-6 వార్డు స్థానాలకు పైగా బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి అభ్యర్థులు గెలుపొందారు. జనగామలో కూడా బీఆర్ఎస్ ఆధిక్యం కొనసాగుతా ఉంది. పరకాలలో ఇప్పటివరకు బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన అభ్యర్థులు 2 మాత్రమే గెలిచారు. అక్కడ బీజేపీ సంబంధించినటువంటి అభ్యర్థులు 3 గెలిచినటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా తొర్రూరు, జనగామ, భూపాలపల్లి, వర్ధన్నపేటలో బీఆర్ఎస్ సంబంధించినటువంటి అభ్యర్థులు ఎక్కువగా గెలుపొందుతారు. మిగతా మున్సిపాలిటీలో బీఆర్ఎస్ సంబంధించినటువంటి అభ్యర్థుల గెలుపొందినటువంటి పరిస్థితి కనబడుతుంది. కొంత వర్ధన్నపేటలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అన్నట్లుగా టఫ్ ఫైట్ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితులు అయితే కనబడుతుంది. ఉదయం నుంచి కూడా పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత సాధారణ బ్యాలెట్ కౌంటింగ్ కొనసాగుతున్నప్పటికీ కూడా ఎవరి అంచనాలు వారేస్తూ, ఎవరు లెక్కలు వాళ్ళేస్తూ కూడా ఎన్ని ఓట్లు వచ్చాయి, పోస్టల్ బ్యాలెట్ ఎంత మేరకు వచ్చాయి, మిగతా సాధారణ ఓట్లు ఎన్ని వచ్చాయంటే కూడా అభ్యర్థులు కావచ్చు, ఏజెంట్లు లెక్కలు వేసుకుంటున్నటువంటి దృశ్యాలు అయితే కనిపిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అక్కడక్కడ కొంత హవా కొనసాగిస్తే బీఆర్ఎస్ పార్టీ కొన్ని చోట్ల హవా కొనసాగిస్తుంది. ప్రకాల మున్సిపాలిటీలో 3 నుంచి 4 బీజేపీ సీట్లు కైవసం చేసుకున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. జనగామకు సంబంధించి ఇప్పటివరకు కాంగ్రెస్ 7, బీఆర్ఎస్ 7, ఇండిపెండెంట్ 2 గెలిచారు. భూపాలపల్లిలో బీఆర్ఎస్ 3, కాంగ్రెస్ 2, స్టేషన్ గన్పూర్లో కాంగ్రెస్ 4, బీఆర్ఎస్ 2 సీట్లను కైవసం చేసుకుంది. కొంత మహబూబాద్ మున్సిపాలిటీ సంబంధించి కూడా ఇంకా ఫలితాలు ఆలస్యంగా వెలుగులోకి వస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అక్కడ అధికారులు కొంత అలసత్వంగా నుంచి మొత్తం రిజల్ట్ సంబంధించినటువంటి వివరాలను ఇంకా వెల్లడించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 12 మున్సిపాలిటీలు ఉంటే 12 మున్సిపాలిటీలకు సంబంధించి కూడా ఈ ఏర్పాట్లు అయితే కొనసాగించినటువంటి పరిస్థితి కనబడుతుంది. 12 మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి హోరాహోరీగా కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రచారం కొనసాగించినటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ సంబంధించి కావచ్చు, బీజేపీ సంబంధించినటువంటి అభ్యర్థులంతా కూడా హోరాహోరీగా వారి కౌంటింగ్ ప్రక్రియను లెక్కలు చేసుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. నాకు అందుబాటులో నర్సంపేట కౌంటింగ్ సంబంధించినటువంటి ఒక కార్నర్ కౌంటింగ్ ప్రాసెస్ లోపల ఎట్లా కొనసాగుతుంది, ట్రెండింగ్స్ ఎట్లా ఉంది ఒకసారి వాళ్ళతో మాట్లాడడం. ఇక్కడ మీరు ఏ వార్డులో ఉన్నారు, మీరు ఎట్లా ఉంది? మొదటగా పోస్టల్ బ్యాలెట్ ఏ సమయం వరకు పట్టింది, ఇప్పుడు సాధారణ బ్యాలెట్ పేపర్లు ఏ సమయం పడుతుంది? నార్మల్గానే టైం తీసుకుంటున్నారు. పోస్టల్ బ్యాలెట్ అంతా నార్మల్గా ఒక 5-10 అన్ని వార్డులలో 5-10 ఉన్నాయి, అంతకుమించి ఎక్కువ లేవు. తర్వాత వచ్చేసి కౌంటింగ్ కూడా క్లియర్గా లెక్క పెడతాను కాబట్టి కొంచెం టైం తీసుకుంటాను. ఎందుకంటే ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా, ఏ అభ్యర్థి కూడా ఇబ్బంది లేకుండా, డౌట్ లేకుండా క్లారిఫై చేసి చూపెట్టి మరి వాళ్ళు వేస్తున్నారు. ఎందుకంటే ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా అధికారులు పటిష్టమైన బందోబస్తు చర్యలు తీసుకున్నారు. ఆర్డీఓ గారు కావచ్చు, కమిషనర్ గారు కావచ్చు. నేను మా అమ్మ అభ్యర్థి బీజేపీ తరఫున 28వ వార్డు. ఇప్పటివరకు నర్సంపేట మున్సిపాలిటీలో ఎన్ని బీఆర్ఎస్ గెలిచింది, ఎన్ని కాంగ్రెస్ గెలిచింది, బీజేపీని గెలిచింది, ఆ ఫలితాలు ఏమైనా వెల్లడించారా? ఏం చెప్తారు లోపల? ఇంకేం వెల్లడించలేదన్నా, కొంచెం సమయం పడుతుంది. ఎందుకంటే ఏది కూడా ఆతి చూసి వాళ్ళు అడిగేయాలి, అందుకని ఇంకొంచెం సమయం పడుతుంది. బీజేపీ ఒకటి గెలిచింది, కాంగ్రెస్ ఇంకా ఐడియా లేదు మనకైతే. బీజేపీ అయితే 28వ వార్డులో భారతీయ జనతా పార్టీ నర్సంపేట చరిత్రలో మొదటిసారిగా కాషాయ జెండా ఎగరేస్తుంది. ఏ టైం వరకు తుది ఫలితాలు వచ్చే అవకాశం ఉంది? ఏ టైం పడుతుంది మొత్తం మీద? ఇంకొక 20 నిమిషాల నుంచి అర్ధ గంట వరకు పేపర్ ఇచ్చేస్తారన్న. అంటే మన పేపర్ ఇస్తారు కదా, అది ఇచ్చేస్తారు ఇంకొక 20 నిమిషాలలో.
ఫస్ట్ రౌండ్ అయిపోతుంది. నర్సంపేటకు సంబంధించినటువంటి అభ్యర్థుల వారి బంధువుల అభిప్రాయం అయితే ఇంకొక 1-2 అవర్స్లో మున్సిపాలిటీకి సంబంధించినంత కూడా కౌంటింగ్ ప్రక్రియ ముగుస్తుంది. మొదటగా బ్యాలెట్ పేపర్ కౌంటింగ్ జరిగింది, తర్వాత సాధారణ బ్యాలెట్ జరుగుతుంది. క్షుణ్ణంగా సీసీ కెమెరాల పర్యవేక్షణలో మైక్రో అబ్జర్వర్ కావచ్చు మిగతా అధికారులంతా కూడా పూర్తిగా క్షుణ్ణించి ఒక్కొక్క ఓటు బ్యాలెట్ పేపర్ను చూపిస్తూ ఒక్కొక్క ఓటునందరినీ కూడా బ్యాలెట్ సంబంధించినటువంటి అవన్నీ చూపిస్తూ కూడా ఎక్కడ ఇబ్బంది కలగకుండా, ఎక్కడ కాంట్రవర్సీ లేకుండా, ఎక్కడ కౌంటింగ్ ప్రక్రియలో ఇబ్బందులు తలెత్తకుండా కౌంటింగ్ ప్రక్రియను కొనసాగించినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. నాకు అందుబాటులో నర్సంపేట మున్సిపాలిటీకి సంబంధించినటువంటి సిపిఎం అభ్యర్థితో సాయంత్రం మాట్లాడదాం. ఎట్లా ఉంది కౌంటింగ్ ప్రాసెస్, ఎట్లా కొనసాగుతుంది, ఏ టైం వరకు తుది ఫలితాలు వచ్చే అవకాశం ఉంటే ఏం చెప్తారు? బాగానే ఉంది. తుది ఫలితాలకు సంబంధించింది ఒక్కొక్క రౌండ్కు సంబంధించింది 2 గంటలు అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఏమున్నా ఈ మొత్తం ఫలితాలు వచ్చే వరకు సాయంత్రం 5 గంటల వరకు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే 3 రౌండ్లు కాబట్టి ఈ 3 రౌండ్లో ఒక్కొక్క రౌండ్కి సంబంధించి 2 గంటలు అవుతుంది. మొత్తం ఒక వార్డు అయిపోయే వరకు ఏంటంటే 2 గంటలన్నర కావస్తుంది. మీరు గెలిచినట్టుగా ప్రచారం జరుగుతుంది, మీకు అఫీషియల్గా ప్రకటించారా? మీరు ఏ అభ్యర్థి ఎన్ని ఓట్లు వచ్చాయి, ఎవరి మీద ఎన్ని ఓట్లు వచ్చాయి? అఫీషియల్గా ప్రకటించలేదు. కాకపోతే మేము క్యాండిడేట్గా అక్కడ ఉన్నాం కాబట్టి నాకు సిపిఎం పార్టీగా 433 ఓట్లు వచ్చాయి. బీఆర్ఎస్కు సంబంధించి 299 వచ్చాయి. కాంగ్రెస్కు సంబంధించింది 372 ఓట్లు వచ్చాయి. ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి పైన నేను 70 ఓట్లతోటి విజయం సాధించడం జరిగింది. అక్కడ అధికారికంగా ప్రకటించలేదు కానీ మేము అక్కడ కౌంటింగ్లో ఉన్నాం కాబట్టి మాకు తెలిసిపోయింది. 70 ఓట్లతో విజయం సాధించడానికి కారణాలు ఏంటి, ఎటువంటి అంశాలు మీకు దోహదపడాయని భావిస్తున్నాడు, ఏం చెప్తారు? ప్రధానంగా నేను స్థానికుడిని. గతంలో పనిచేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళ మీద వ్యతిరేకత ఉంది. ఆ వ్యతిరేకతను మేము సొమ్ము చేసుకున్నాం. మేము ప్రజల్లో ఉండేటోళ్ళం, కమ్యూనిస్టు పార్టీగా పనిచేసేటోళ్ళం, ప్రజా సమస్యలే ధ్యేయంగా పనిచేసే వాళ్ళం. ప్రతి ఇంటితో సంబంధం ఉన్నటువంటి వ్యక్తిని ఆ వార్డులో ప్రతి ఒక్క సమస్యను బేస్ చేసుకొని నేను పనిచేసినటువంటిగా గుర్తింపు ఉంది. ఆ తరుణంలోనే నాకు ఈ 70 ఓట్ల మెజార్టీ అనేటువంటిది రావడం జరిగింది. కౌంటింగ్ ప్రాసెస్ ఎట్లా కొనసాగుతుంది? ఎన్ని కట్టలు కడుతున్నారు, డ్రమ్లో ఎన్ని ఇస్తున్నారు? పూర్తిగా మొత్తం నర్సంపేట సంబంధించి మున్సిపాలిటీ కంప్లీట్ కావాలంటే ఏ సమయం పడుతుంది? మొత్తంగా ఒక వార్డుకు సంబంధించినటువంటి ఓట్లకు సంబంధించింది మొత్తం ఒకటే ట్రేలో వేస్తున్నారు. ఆ ట్రేలో వేసిన తర్వాత ఏంటంటే 100 బెండెలు 25 బెండెలు కడతా ఉన్నారు. కట్టిన తర్వాత గుర్తులకు సంబంధించి చూపెడతా ఉన్నారు. చూపెట్టిన తర్వాత ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చినాయని చెప్పేసి చూపెట్టి మరీ వేస్తున్నారు. తర్వాత 100 కట్టలు కట్టేసి వాళ్ళు పక్కకు పెడతా ఉన్నారు. ఈ సమయంకు సంబంధించింది సాయంత్రం వరకు 5 గంటలు వచ్చేటువంటి సమయం ఉంది. ఇది సిపిఎం సంబంధించినటువంటి పార్టీ అభ్యర్థి హన్మకొండ శ్రీధర్. ఈయన 10వ వార్డు నుంచి అభ్యర్థిగా పోటీ చేసి ఇప్పుడు గెలుపొందినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఉదయం నుంచి కూడా పోస్టల్ బ్యాలెట్ సంబంధించిన కౌంటింగ్ జరిగింది, తర్వాత సాధారణ బ్యాలెట్ సంబంధించిన కౌంటింగ్ జరిగింది. 70 ఓట్లకు పైగా ఇతర పార్టీలకు సంబంధించిన అభ్యర్థులతో పోటీ బరిలో నిలిచి గెలిచినటువంటి పరిస్థితి కనబడుతుంది. సాయంత్రం అధికారికంగా గెలుపు ధృవీకరణ పత్రాన్ని హన్మకొండ శ్రీధర్ అందుకోబోతున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. సాయంత్రం వరకు పూర్తిగా నర్సంపేట మున్సిపాలిటీకి సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ ముగియబోతున్నట్టుగా అభ్యర్థులు కావచ్చు ఏజెంట్లు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 260 వార్డులకు గాను ఇంకా కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఇప్పటివరకు తొర్రూరు, భూపాలపల్లి, జనగామ, వర్ధన్నపేటలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు గెలుపొందితే మిగతా మరిపేడ, డోర్నకల్, మహబూబాబాద్ మిగతా చోట్లకు కూడా కొంత కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థుల ముందంజ అయితే హవా అయితే కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. పూర్తిగా సీసీ కెమెరాల పర్యవేక్షణతో, మైక్రో అబ్జర్వర్ల నిఘాతో కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఎక్కడ కాంట్రవర్సీస్కి తావు లేకుండా, ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పూర్తిగా అభ్యర్థులకు, ఏజెంట్లకు బ్యాలెట్ పేపర్ను క్షుణ్ణంగా చూపించిన తర్వాతనే ఒక్కొక్క ఓటును కౌంటింగ్ చేసినటువంటి పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. జమీమా థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ తిరుపతి.